గోనందుని మొగము బిగిసెను. యశోవతి తన విషయమున గోనందుని మొగము బిగుట ఎన్నడూ చూడలేదు. ఆమెకు సొంత భయమును కలిగెను. అంతా గోనందుడు ఇట్లనెను: ఆ భగవంతుడు నీ మనోవృత్తికి దుర్వ్యాఖ్యానము చేయుచున్నాడు. అది నీకిష్టమో కాదో నాకు తెలియట లేదు. యశోవతి: జీవునకేది ఇష్టమో అది ఏ భగవంతుడు చేయు దుర్వ్యాఖ్యానము. గోనందుని ముఖము వికసించెను. ఆ మర్నాడు తల్లియు దామోదరుడును కూర్చుండి మాటాడుచుండిరి. ఆమె ఈ కథంతయు కొడుకుతో చెప్పెను. ఈ మాటలు అతనికి సరి అయిన వేళయందు వినిపించెను. అతడు పూర్వము కడుసార్లు యశోవతిని ఏకాంతముగా కలుసుకొని మాటాడవలయునని ప్రయత్నము చేసెను. బాలికలు కొంచెము పెరుగుదురు, కానీ వయసు రాదు. వయోభిముఖముగా ఉన్న వేళయందు భావములకేమి లోపము? వారు తమకు నచ్చిన బాలకుని యందు తమ అనురాగమును వెలార్తురు. లోకమునందిద్దరు బాలికా బాలకులు వయసురు రాక మొన్న పెద్ద అయిన తర్వాత మనం పెళ్లి చేసుకుందాము, వయసురు రాకముందే పెద్దయిన తర్వాత మనము పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకొనిన చోట్ల చాలా కలవు. ఇది సృష్టిలో అంతర్భూతమై ఉన్న రహస్యము. యశోవతి వ్యక్తురాలు కాలేదు. మన్మధోదయమగుట చేత వ్యక్తురాలు కానక్కర్లేదు. శరీరము పుష్టమై ఉన్నది. కను చివళ్ళు సాగి ఉన్నవి. మందహాసము ఉదయించుట లోననే విరుపు పొందుచున్నది. వక్షస్థలము నిండి ఉన్నది. గమనము మందగజగమనానుకారిగా ఉన్నది. కట్టిన చీర, పెట్టిన నగ్య, తాల్చిన బొట్టు, ముట్టియన కన్ను నూత్న భావోదయ హేతువులుగా కనిపించుచున్నవి. దామోదరుడు ఆమెతో మాట్లాడవలయునని, ఏకాంతమున కలుసుకొనవలయునని, ఏమి చెప్పవలయునో తెలియదు, కానీ ఏదో చెప్పవలెనని కొన్ని నెలలు ఊరినాడు. పెళ్లి నాటి గుర్తు లేదు, కానీ పట్టాభిషేకము నాటి గుర్తు కలదు. యాదృచ్ఛికముగా ఎట్లయినను తాను యశోవతిని ఆనుకొని కూర్చుండెను. ఆమె ఒత్తిడిని పరిహరించునట్లు సొంత తొలగి కూర్చుండెను. అతని యొడలు పులకించెను. అభిజ్ఞ ఉన్నది కదా, అది గుర్తు. ఆనాటి నుండి అతనికి యశోవతితో మరల ఏదో ఒక సందర్భమున కలిసి కూర్చుండవలెనని ఉన్నది. ఇట్టి సందర్భము రాలేదు. తాను యువరాజు, ఇవి తన సౌధములు. ఇచ్చట తాను తన భార్యయు ఇద్దరే ఉండవలేను. తన తల్లియు తండ్రియు ఇచ్చటనే సర్వకాలముల యందు పీఠ వేసుకొని కూర్చుందురేమి? అతనికి మనసులో ఈ కోపము కలదు. 2-3 నెలలు యశోవతి ప్రసాదన కాంక్ష పరాయణుడై తుట్టతుదకు మనసు విరుచుకొని బుద్ధిని క్రీడలయందు చొప్పించాను. అప్పుడప్పుడు మనసులోనికి యశోవతి వచ్చును, కానీ ఆమె భావమును మన్నించును, తొలగించును. ఇట్టి స్థితిలో తల్లి వచ్చినది. కోడలి యొక్క ఈ వార్త చెప్పగా అతని యందు సహజముగా ఉన్న సుకుమార భావము మరల మేల్కొనను, రెట్టింపుగా మేలుకొనను. యశోవతి కాశ్మీరమునకు వచ్చి 2 ఏండ్లు దాటెను. ఆమె వ్యక్తురాలయ్యను. నెలలు గడిచెను. విదేహమునకు వార్త పంపినది. శుభోత్సవములు నిర్ణయింపబడెను. విదేహరాజు దంపతులు వచ్చిరి. చాలా మంది బంధువులు వచ్చిరి. విదేహరాజు పెండ్లి నాడిచ్చిన గుర్రములు, ఏనుగులు, పరిచారికలు చాలక మరియు కొన్నింటిని తెచ్చిరి. భోగ వస్తువులు ఎన్నింటినో తెచ్చెను. ఆ భోగ వస్తువులలో సగానికి సగము విదేహరాజు కాశ్మీర దేశమునందు కొన్నవే. వెల మాత్రము విదేహరాజు ఇచ్చినట్లు అయినది, కానీ వస్తువులు వాని స్వస్థానము చేరినట్లయినది. లోకమునందలి ఆర్థిక స్థితి కూడా జీవలక్షణమును అనుసరించే ఉండును. ఆ వస్తువులు మరల అచ్చటికే చేరును. ఆ చేరక ముందు నడుమ బోలెడంత వ్యవహారము, సంసారము, సుఖము, దుఃఖము, తపస్సు, వైరాగ్యము ఇన్ని జరిగి తాను పరమాత్మ అయిన జీవుడు మరల పరమాత్మ గురు. అట్లే సృష్టిలో వెలగల అనేక వస్తువులు విక్రయించుండు. మానవుల ధనము చేతులు మారుటయే పరమార్థము, కానీ వస్తువుల యొక్క వస్తుత్వము చెడదు. యజమానులు మారుదురు. ఏమి చిత్రమైన లోకము!
యశోవతి దామోదరులు కలిసి బ్రతుకనారంభించిరి. దామోదరునకు వేట పట్టలేదు, క్రీడ ఆకర్షించుటలేదు, సూర్యుడు ఉదయించుటలేదు, అస్తమించుటలేదు. అతనిని మించి యశోవతికి పొద్దు కుంకుచున్నది అన్న ఊహ లేదు. లేదేమీ ఉన్నది. ఆ ఊహ ఇంకొక రీతిగా ఉన్నది. అప్పుడు స్నానము, మడి కట్టుకొనుట, జపము వాని కొరకు కుంకుచుండెను. ఇప్పుడు స్నానము, పట్టుపట్టములు దాల్చుట, నగలు దాల్చుట, సువాసన ద్రవ్యములు దాల్చుట, కట్టిన చీర పెట్టిన కాటుక, కంటి చివర పెట్టిన కాటుక సూటిగా చూచుచున్నట్లు కనిపించుచున్నట్లు చేయుట, పయ్యద పొడుగుగా ధరించుట, నడుచుచున్నప్పుడు అది పడవ తెరచాపవలే ఆడవలెననుకొనుట, పాదములకు పెట్టుకొనిన గజ్జెలు వాని చేతులకు తాల్చిన కంకణములు కాని చేసెడు సవ్వడి నిన్నటి సవ్వడుల కన్నా తగ్గునట్లో హెచ్చునట్లో కింకణములు గజ్జెలు తగ్గించుటయో హెచ్చించుటయో ఇట్టివి 100 ఊహలు వాని కొరకు ఇప్పుడు పొద్దు కుంకుచుండెను. ఈ తొలుతటి కుమారాభ్యుదయోత్సవ దినములలో గోనందుడు యువరాజు సౌధమునకు వచ్చుటయే లేదు. మహారాణి వచ్చినను కొంచెము సేపుండి సొంత కోడలితో మాట్లాడి 2 మాటలు కొడుకుతో మాట్లాడి వెడలిపోవు. వారి వలపు ముమ్మరము కొన్నాళ్లకు తగ్గినదని మహారాజు దంపతులకు తెలుసుకొనిరి. ఒకనాడు మహారాణి రాగా యశోవతి అత్తగారితో నేనింక స్నానము చేసి మడికట్టుకొనవలేను, వారెచ్చటికో వెళ్ళిరి. జాము పొద్దుపోయిననగా వత్తురు. ఈ లోపుగా నా జపం పూర్తి చేసుకొందును, సెలవిప్పించవలేను అనెను. ఆమె ఈ సంగతి మహారాజుతో చెప్పెను. తర్వాత కొన్నాళ్లకు మహారాజు కోడలిని చూచుటకు వచ్చెను. పూర్వము మాట్లాడుటకు మహారాజు దంపతులను కోడలు మాత్రమే కూర్చుండెడి వారు. ఇప్పుడు కొడుకు కూడా వారితో కూర్చుండెను. ప్రసంగములు సాగుచుండెను. రాణి: యశోవతి, నాకొక సరదా ఉన్నది. పూర్వము నాకొక కథ చెప్పితివి. నా కొడుకు వేటకు వెళ్ళననియు రాలేదని నీవు ప్రతీక్షించితివనియు, అది నీ జపమునకు విఘ్నమైనదనియు, ఆ విఘ్నము మిక్కిలి దీర్ఘమైనట్లున్నదే. నీవు జపము చేసుకొనవలేనన్న మాట విని చాలా దినములైనది. ఈ విఘ్నము మాట ఏమి చెప్పెదవు అనగా, యశోవతి తల వంచుకొని పక్కగా భర్త వంక చూచెను. అతడు ఇట్లనెను: అమ్మగారు, ఆ తప్పంతయు నాదనుచున్నది. యశోవతి: నేననుటలేదు. దామోదరుడు: మరి నా వంక అట్లెందుకు చూచితివి? యశోవతి: ఎట్లు చూచితిని? దామోదరుడు: ఎట్లు చూచితివి? అట్లు చూచితివి. గోనందుడు: పూర్వము మేము మీ ఇద్దరి నడుమ మాటలు లేవనుకున్నామే. అత్తమామలు వచ్చిరి, మర్యాద చేయవలెను, గంధతాంబూలములు ఇయ్యవలేను అన్నట్లు యశోవతి లేచి అచటి నుండి పోయి పరిచారిక చేత తెప్పించక తానే తెచ్చెను. ఇచ్చి తానే అచట నిల్చుండెను. గోనందుడు కూర్చుండమనెను. ఆమె కూర్చుండలేదు. గోనందుడు: ఇంతకు ముందు కూర్చుండియే వెళ్ళితివి కదమ్మా, మరల కూర్చుండుటకు సంశయింతువేమి? రాణి: మీరు పసిపిల్లలను బెదరగొట్టుదురు. గోనందుడు: నేను బెదరగొట్టుటయు నీవు బెదురు తీర్చుటయు అలవాటే కదా. బెదురు తీర్చవో పెట్టుము. కాలం ఎంత మార్పు తెచ్చును. తొలుత ఈ రాజకుటుంబములో ఆమె ఎరిగినది నన్ను, ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు కోడలికి నాకంటే నీవు దగ్గర దానవైతివి. అప్పుడు యశోవతి భర్త వంక పక్కగా చూచెను. దామోదరుడు నవ్వుచూ: ఏమి నా వంక చూచుచున్నావు? మా అమ్మగారి కంటే కూడా నా ఎందెక్కువ చనువు చూపించుచున్నావనియా అనెను. యశోవతి కోపం వచ్చి వెడలిపోయాను. తల్లిదండ్రులు కొడుకుతో కోడలిని బతిమలాడి తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు పోయి తీసుకొని వచ్చాను. ఆమె సిగ్గుతో కూర్చుండెను. అంతట గోనందుడు తన కొడుకు కోడళ్ల వార్తాశ్రవణ పరితుష్ట హృదయుడై తత్ప్రసంగము యశోవతికి లజ్జా హేతువగునని దానిని విరమించి ఇట్లనెను:
ఏమమ్మా, గౌతముని రమ్మని ఒకసారి వార్త పంపింతునా? అతడు వచ్చినచో మరల కొంత నీ జపమునకు పరిపుష్టి జరగగలదు. లేదని మన నగరమున ఒక గొప్ప తపస్వి అయిన బ్రాహ్మణుడు కలడు. ఆయన వృద్ధుడు, గొప్ప యజ్ఞి, తపస్వి, బహుమంత్రముల యొక్క అనుష్ఠానము తెలిసినవాడు. వారిని నీ వద్దకు పంపించుమన్నచో పంపింతుడు. యశోవతి: మహారాజా, నా జపము మరల మొదటికి వచ్చినది. అప్పుడేదో కొంత వృద్ధి పొందినదనుకున్నను, మరలా వెనకబడినది. కొన్ని నెలలు పోయిన గాని పూర్వస్థితికి వచ్చినట్లు లేదు. నేను మనవి చేసదను, అప్పుడు వారిని పిలిపింతురు. గోనందుడు: నీకు జ్ఞాపకమున్నదా? పూర్వం ఎప్పుడైనా మహారాజా అని పిలిచినావా? దామోదరుడు: అది కాదు నాయన గారు, మీరు మహారాజులైన గాని తన భర్త యువరాజైన గాని తనకు యువరాజ్ఞిత్వము లేదు. యశోవతి: కావచ్చును, లోకమంతయు స్వాన కొమ్ములు మొలిచినవా? దామోదరుడు: ఈ వయసులో జపములు చేయుట ఎందులకు? కొమ్ములు మొలిపించుకొందుమనియే కదా. యశోవతి: మీ దయవలన, మహారాజుల దయవలన నా మొగము, నా కొమ్ములు పూర్వమే మొలిచినవి. నేను కాశ్మీర దేశపు యువరాజు భార్యను. దామోదరుడు: నిజమే, కాని నీవు విదేహ నగరమునందే ఉన్నచో నేమయ్యేడిదానవు? రాణి: అది ఏమయ్యా, మరి ఒక రాజు కొడుకెవడో పెళ్లి ఆడుండేడివాడు. అప్పుడు ఇంకో దేశపు యువరాజు నాకు భార్య అయి ఉండేది. యశోవతి: అట్లు చెప్పుటకు వీలు లేదు. ఏ దేశపు రాజో కుటిలుడు, ధూర్తుడు, బలగర్వితుడు మా రాజ్యము మీదికి దండెత్తి రావచ్చును. మేమశక్తులము. ఆ ఒత్తిడిని పాపికొనుటకు మా నాయన గారి ఆయనకిచ్చి ఉండవచ్చు. వానికి అది వరకే 10 మంది భార్యలు ఉండవచ్చును. నేను 11వ దానను. దామోదరుడు: నయము కదా, 16,001వ దానవు కాక 11వ దానవగుట చాలా మంచిది. యశోవతి: భర్త వంక కోరగా చూచుచు, ఎవని భార్యయు ఎవనికిని మొదటిది కాదు. మొదటిది అగ్ని. మొదట అగ్నికి, వాయువునకు, ఇద్దర్లకు, ముగ్గురు దేవతలకు వివాహము చేయుదురట. తర్వాత లౌకికుడైన భర్తకు చేయుదురు. కనుక ఇది 4వ భార్య. దామోదరుడు: అయినచో నీవు నాకు అక్కర్లేదు. యశోవతి: ఆర్షముగా వివాహము చేసుకున్నచో ఇది తప్పదు. నాకు అక్కర్లేదనగా నేను ఆర్షములో నుండనని అర్థము. దామోదరుడు: ఆ మాట కూడా నివేయుము. మ్లేచ్ఛుడను మాట వదిలిపెట్టితివి. యశోవతి: 4వ భార్య అయినవేమి, 16,001వ భార్య అయినేమి? దామోదరుడు: చిన్ననాటి తిక్క ఇంకా వదలలేదన్నమాట. యశోవతి: పుర్రెన పుట్టిన బుద్ధి పుడకలతో పోవును. దామోదరుడు: పోనీలే, నీవు రేపల్లలో లేవు కదా. యశోవతి: నేను కాశ్మీరమునందున్నాను. నేను కాశ్మీర యువరాజునకు 11వ భార్య నగుటకు నాకిష్టం లేదు. దామోదరుడు తల్లిదండ్రులు చూడకుండా యశోవతిని గిల్లెను. ఇంతలో అత్తగారు తన వంక చూచుట తటస్థించగా ఆ చిరుబాధను సహించుకొనెను. వాళ్లకు సాగరిక ఆ కాశ్మీర రాజధాని నగరమునకు వచ్చుట తటస్థించెను. సాగరిక చెల్లెలిని కాశ్మీర రాజు సేవలో ఉన్న ఒక దూముదారు పెండ్లి చేసుకునెను. వాడికి వీరికి కొన్ని తరముల కిందటి సంబంధము. పూర్వం ఈ దూముదారు వంశము వారు వైదేహులు. వారు వచ్చి ఇచ్చట చదువు చదివి ఉద్యోగములు చేయుచుండిరి. ఇతడు సేనలో చేరి తన పరాక్రమము వలన కొంత పైకి వచ్చెను. వారు 4 తరముల కింద ఈ దేశమునకు వచ్చినను కాశ్మీర భాష మాట్లాడుదురు. తమ ఇంటిలో మైథిలి భాష మాట్లాడుదురు. ఆ చిట్టరికములనే త్రవ్వుకొనుచుండిరి. విదేహరాజుల గొప్పతనమునే చెప్పుకొనుచుండిరి. రామాయణమునే చదువుకొనుచుండిరి. పరదేశములకు వలసపోయి స్వదేశ స్వజాతి స్వభాషాభిమానములను కలిగిన కుటుంబములు సర్వత్రా ఇట్లే ఉండును. యశోవతి వివాహమునకు గోనందుడు తీసుకొని పోయిన సేనలో ఈ దూముదారుడు ఉండెను. ఆ సేన మిథిలా నగరమున 15 దినములుండెను. ఇతడు తమ బంధువుల కొరకు వెదకి
వినయంధరుని పట్టుకొనెను. ఆ చుట్టరికము తిరగవేసుకొనిరి. వారు ఎంతయో సంతోషించిరి. సాగరిక చెల్లెలు ఉన్నది. ఆమె పేరు పారావతి. ఇప్పటికి అప్పటికి ఆమెకు 14 ఏండ్లు. ధూముదారుకు పారావతికి ఒకరినొకరు చూచుకొనిరి, ప్రేమించుకొనిరి. తర్వాత విడివడిరి. ఆ 2 ఏండ్లు వారిరువురు నడుమ నడుమ రాయబారములు సాగుచునే ఉండెను.